నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ షూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం శంషాబాద్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా గొంతు కోసి అక్కడే పక్కనే పడేసి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ మార్చుడి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది, ఎందుకు చంపేయడం జరిగింది, అసలు ఎలా ఉండేటోడు మహేష్ అని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మహేష్ అనే యువకుడు ఎలా ఉండేటోడు? అంటే చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఎవరితోటి జవడానికి పోడు, జవడానికి దానికి దీనికి ఏం పోడు, మంచివాడు. ఇక ఎట్లా తెచ్చిందో ఇక అది మాకు తెలుస్తలేదు. ఇంకా చాలా మంచివాడు. అంటే 26 ఏళ్ల వయసుకే చనిపోవడం అంటే సాధారణమైంది కాదు. అంటే ఎందుకు ఇంత దారుణంగా చంపేయడానికి ముఖ్య కారణం ఏది ఉండొచ్చు? ఇక ఏదుందో సార్, ఇక మాకు అంత తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తే తెలుస్తుంది ఎట్లా చనిపోయింది అనేది. వాళ్ళు రావాలి అట్లా. అంటే మీకు ముందు ఏదైనా చెప్పడం జరిగిందా? ఇట్లా ఏం చెప్పలేడు మాకు. అంటే మేము తాతని కావాలి కదా, దూరం ఉంటాం కదా, మేము అంత దగ్గర ఉండం కదా. అట్లా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వస్తే ఇప్పుడు ఏదో ఒకటి తెలిసిపోతుంది. అంటే ముందు ఏదైనా వాళ్ళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఏం లేదు, ఏది లేదు. ఇప్పుడు వస్తాడు, వాళ్ళ పెద్దనాయన వస్తాడు, జరసేపు అయితే వస్తాడు, ఒక అర్ధ గంటలు వచ్చేస్తాడు. వచ్చినాక తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? మాకు పొద్దుగాల వచ్చింది. మాకు పొద్దు గంటలకు ఎన్ని గంటలకి? 7:30కి వచ్చింది. 7:30కి ఎవరు ఫోన్ చేశారు? అట్లా అదే అక్కడ చూసిన వాళ్ళు. ఇట్లా జంగల్గా భూమి కదా అది. అంటే రోడ్డు పక్కన చెప్తాను కాదు, రోడ్డు పక్కన కాదు, వెంచర్ అది. వెంచర్ ఆ వెంచర్ ఇట్లా బావి పుల్లకాడికి పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి ఊళ్ళోకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేశారు అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తే మా వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఇట్లా అయింది మనోనికి అంటారంటే. అప్పుడు మేము పోయి చూసినాం అనమాట. పోయి చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది బాడీ మీకు? అంటే కొంచెం పండుకొని ఉన్నాడు, దాని మీద బైక్ కాళ్ళ మీద ఉన్నది, కాళ్ళ మీద ఉంది, పండుకొని ఉన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి అంతా చెక్ చేసారు. అప్పుడు ఇక మాకు అప్పటిదాకా ఇక ఏమైంది తెలియదు అనుకో. అంటే 26 ఏళ్ల వయసుకి అంటే ఏం పని చేసేటోడు అబ్బాయి? ఈయన కటింగ్ చేస్తాడు, మంగళూరు కటింగ్ షాప్ ఉన్నది, మళ్ళీ బ్యాండ్ పోతాడు, అంతే. ఇక అంతకు ఎక్కువ ఏం చేయడు ఆయన. ఆయనకు మందాలు పట్టు కూడా ఏం లేదు అట్లా. అంటే చూసాను ఇందాక, నేను బాడీని చూడడం జరిగింది. అంటే కిరాతకంగా ఉంది అసలు. చూస్తా ఉంటే అసలు నా వల్లే కాలేదు అసలు. అంటే అతి కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? మీకు ఎవరి మీద అనుమానాలు? అంటే మాకు లేదనుకో, మేము తాతను కదా. నేను మాది పక్క ఊరు రామంజపూర్ అనమాట మాది. వీళ్ళు వెంకటాపూర్ ఉంటారు అట్లా. ఇప్పుడు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది పక్క ఏమైంది, ఎట్లా దారుణంగా ఏమైంది, అంతకుముందు ఏమైనా కేసు అయిందా ఏదైనా తెలిసి వాళ్ళకి ఉంటుంది, కానీ మనకు తెలియదు కదా సార్ అట్లా. అంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? స్పాట్కి వచ్చి పోలీసు వాళ్ళు విచారించి ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? మాకు ఇంకా అదే చూసి వాళ్ళు తీసుకొని వచ్చారు అంతే. చెప్పి ఇక అవన్నీ ఎఫ్ఐఆర్ రాసుకొని వచ్చారు, వాళ్ళను ఎంక్వైరీ చేస్తామని చెప్పి. అంటే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా లభ్యమైంది? అవన్నీ చూలే, ఇంకా తర్వాత చూస్తారో మరి. ఆ సీసీ కెమెరాలు అక్కడక్కడ ఉంటాయి కదా, తర్వాత చూస్తుండొచ్చు. అప్పుడు ఇంకా ఏం చూడలేరు, ఇంకా మాకేం చెప్పలేరు కూడా. అంటే ఏం కోరబోతున్నారు దీని గురించి? పోలీసులకి ఏం చెప్పబోతున్నారు, సమాజానికి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు చెప్పాలి సార్, నేను ఎట్లా చెప్తే. ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం జరిగిన సంగతి వాళ్ళు చెప్పాలి, కానీ నేను చెప్పలేను కదా. ఉత్తుగా చెప్తే బాగుండదు కదా అట్లా. రైట్, చూస్తున్నాం కదా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇది. కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం చూస్తే ఇది పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఆ పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉందని అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది.